ఇక నిన్న చిలుకూరు అర్చకుడి పైన దాడి, ఇది సమాజంలో చీలిక తెచ్చేటువంటి అవకాశం ఉంది. మేము రామరాజ్యం తెస్తామని చెప్పినటువంటి వ్యక్తి రామరాజ్యంలో ఒక అర్చకుడి పైన దాడి చేయడమా? ఎస్, మీకు విభేదాలు ఉంటే మాట్లాడుకోవచ్చు, చర్చకు పోవచ్చు, బహిరంగంగా ప్రశ్నలు వేయచ్చు, మీరు గుడికి పోయి మాట్లాడవచ్చు, 10 మందిని సమీకరించవచ్చు. కానీ పొద్దుగాల దొంగ లెక్క ఇంటికి పోయి మేము ఇది మీరు అది, మీకున్న తెలివి ఇట్లా వృధా చేస్తున్నారు. ఎస్, ఆ విషయంలో తెలివి ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి దరిద్రమైనటువంటి పని అది. దాడులు ఎప్పుడైనా మంచిది కాదు. దీనివల్ల ఏం జరుగుతుంది? హిందూ సమాజం, హిందూ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళపైన ఇవాళ హేళనగా మాట్లాడేటువంటి వాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ఇగో రామరాజ్యం అని చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఇదా అనేటువంటిది మచ్చ వస్తుంది కదా, ఆలోచించాలి కదా. అందుకని ఏదైనా ఒక సంస్థ పెట్టినప్పుడు నియంత్రణ కోల్పోకూడదు. లక్ష్యానికి ఎక్కడ పోతున్నటువంటి చూడాలి, స్వీయ నియంత్రణ అవసరము. అందులో సంఘం పెట్టుకున్నటువంటి వాళ్ళు, సంస్థ పెట్టుకున్నటువంటి వాళ్ళు అనేకమైనవి వస్తున్నాయి. దేశంలో జాతీయవాదం పెరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని మద్దతుగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి సంస్థల మధ్యన సమన్వయం ఏర్పాటు అవసరం ఉంది. ఇద్దరు ఒకే లక్ష్యం కోసం పోరాటం చేసినప్పుడు ఒకే మార్గాలు వేరే ఉండొచ్చు, కానీ ఒకే లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నప్పుడు విభేదాలు ఉన్నప్పుడు మీరు కొట్టుకు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దాడులు ఎన్నటికీ కూడా సమర్థనీయం కాదు. దాడులు ఏనాడు కూడా సమర్థనీయం కాదు. అందులో ఒకే అంశం కోసం కలిసి పోరాటం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఒకరిపైన ఒకరు ఎస్ విభేదాలు ఉండవచ్చు, అభిప్రాయ తేడాలు ఉండవచ్చు, వాటిని మాట్లాడుకోవచ్చు. ఈ వీటిలలో ఇట్లాంటి సంఘాలను మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ చూసి ఇవన్నీ కూడా జాతీయవాద సంస్థలన్నిటి కూడా ఒక గొడుగు మీదకి తేకపోతే వ్యక్తిగత ఆకాంక్షలు, లబ్ధులే ఇక్కడ ముఖ్యమైనటువంటిది. ప్రజల్లోకి వెళితే అది జాతీయవాదానికి ఇబ్బందికరమైనటువంటి సమస్యలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిలో ఉండేటువంటి పెద్ద మనుషులు దానికోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని పట్టించుకోకపోతే ఇబ్బంది పడేది ఎవరు అంటే అది మళ్ళా జాతీయవాద సంస్థలు ఇబ్బంది పడితే దానికోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.